హాయ్ అందరికీ. ఎప్పుడైనా ఆకాశం వైపు చూసినప్పుడు ఓ విషయం గమనించారా? చాలా వరకు విమానాలు తెల్ల రంగులోనే కనిపిస్తాయి. దాదాపుడా అన్నీ అంతే కదా. కాని ఒకే ఒక్క సంస్థ మాత్రం ఈ రూల్ని బ్రేక్ చేసింది. సో ఈరోజు మనం ఈ విమానాల రంగుల వెనకున్న సీక్రెటేంటో తెలుసుకుందాం. అసలు విమానాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? మరి ఆ నల్లటి మినహాయింపు కదేంటి? సరే, అయితే మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం. విమానాలు ఎందుకు ఎప్పుడూ వైట్ కలర్లోనే ఉంటాయి? ఇదేదో బాగుందని వేసే రంగు కాదనమాట. దీని వెనుక సైన్స్ ఉంది, సేఫ్టీ ఉంది, ఆఖరికి డబ్బుతో ముడిపడిన విషయాలు కూడా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. రైట్. ముందుగా ఈ వైట్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏవియేషన్ ఇండస్ట్రీలో వైట్ కలర్ని ఒక స్టాండర్డ్గా ఎందుకు ఫిక్స్ చేశారో చూద్దాం. దీనికి కొన్ని పక్కా కారణాలున్నాయి. ఓకే, వైట్ పెయింట్ వాడటానికి మెయిన్గా 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది కూలింగ్. వైట్ కలర్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే వెనక్కి పంపేస్తుంది. దానివల్ల ప్లేన్ లోపల క్యాబిన్ కూల్గా ఉంటుంది. ఏసీ మీద లోడ్ తగ్గుతుంది. ఇక రెండోది బరువు. ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ డార్క్ కలర్స్తో పోలిస్తే వైట్ పెయింట్కి తక్కువ కోటింగ్ సరిపోతాయి. అంటే పెయింట్ బరువు తగ్గుతుంది. దాంతో ఫ్యూయల్ ఆదా అవుతుంది. చూసారా ఎంత లాజిక్ ఉందో? మూడోది సేఫ్టీ. విమానం బాడీ మీద ఏవైనా చిన్న క్రాక్స్ ఉన్నా, ఆయిల్ లీక్స్ ఉన్నా వైట్ బ్యాక్గ్రౌండ్ మీద టక్కున తెలిసిపోతాయి. ఫైనల్గా బర్డ్ సేఫ్టీ. ఆకాశంలో పక్షులకి తెల్లగా ఉండేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. దీనివల్ల అవి ఢీకొనే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.